తెలంగాణ మూడో దశ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. ఒక్క ఓటు తేడాతో కొందరు, టాస్ లో మరికొందరు, డ్రాలో లక్కీ స్టార్లు, రీకౌంటింగ్ లో అదృష్టం దక్కించుకున్నవారు, అత్తపై గెలిచిన కోడలు, తల్లిపై గెలిచిన కూతురు, ఇక జగన్ అనే వ్యక్తిపై చంద్రబాబు అనే వ్యక్తి గెలుపు. ఇలా థర్డ్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలో జరిగిన మూడవ దశ పంచాయతీ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండ్లరేవ్ సర్పంచ్ ఎన్నిక ఏపీ తెలంగాణలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సర్పంచ్ ఎన్నికల్లో ముఖ్య చంద్రబాబు, బానోతు జగన్నాథం అలియాస్ జగన్ అనే వ్యక్తులు పోటీ చేయడమే అందుకు నిదర్శనం. వీరిద్దరూ కాంగ్రెస్ లోని ఇరువర్గీయుల మద్దతుతో బరిలో దిగగా వీరి పేర్ల కారణంగా పోటీతో పాటు ప్రచారం కూడా ఆసక్తి రేపింది. ఈ క్రమంలో బానోతు జగన్ పై ముఖ్య చంద్రబాబు విజయం సాధించారు. దీంతో జగన్ పై చంద్రబాబు విజయం అంటూ గుండ్లరేవ్ సర్పంచ్ ఎన్నిక హోరెత్తుతోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటు తేడాతో గెలుపొంది ఉత్కంఠ రేకెత్తించారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం లింగా గ్రామ సర్పంచ్ గా జి సుష్మారాణి ఒక్క ఓటుతో విజయం సాధించారు. ఇరువురు అభ్యర్థులకు సమానంగా ఓట్లు రాగా పోస్టల్ బ్యాలెట్ తో సుష్మారాణి గెలుపొందారు. సంగారెడ్డి జిల్లా బానహపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ ఒక్క ఓటుతో గెలుపొందారు. ఆదిలాబాద్ జిల్లా బరంపూర్ లో 7 దశాబ్దాల తర్వాత సర్పంచ్ ఎన్నిక జరిగింది. 69 ఏళ్లుగా ఏకగ్రీవం అవుతూ వస్తున్న పంచాయతీలో ఈసారి ఎన్నిక జరగడంతో గ్రామస్తులు మురిసిపోయారు. ప్రజాస్వామ్య పద్ధతిలోనే సర్పంచ్ ని ఎన్నుకోవాలి అనే నిర్ణయంతో బరంపూర్ గ్రామస్తులు ఓటుకు పోటెత్తారు. మూడవ దశ సర్పంచ్ ఎన్నికల్లోనూ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంచిర్యాల జిల్లా చిత్తాపూర్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి సత్తమ్మ ఫ్యామిలీ దాడికి పాల్పడింది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త నాంపల్లి రాజన్న గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. చెన్నూరు మండలం బౌరావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబల్ వర్గాల మధ్య తలెత్తిన ఒక్క ఓటు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. చెన్నూరు పరిధిలోని జైపూర్ మండలం మిట్టపల్లిలో సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బాల్క సుమన్ ధర్నా చేశారు. ఆదిలాబాద్ జిల్లా సీతాగుందిలో పోలీస్ వాహనంపై స్థానికులు రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. హనుమకొండ జిల్లా కుగిల్వై బ్యాలెట్ పేపర్లు మార్చారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. మొత్తంగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత జరిగిన మూడవ దశ ఎన్నికలు చిత్ర విచిత్రాలకు కేరాఫ్ గా మారాయి.